హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. నా పేరు రాహుల్. యాపిల్ ఈరోజు ఒక న్యూ మ్యాక్బుక్ రిలీజ్ చేసింది. ఇంతకుముందు ఉన్న మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రోస్ ఇవి కాకుండా ఒక న్యూ ప్రోడక్ట్ మ్యాక్బుక్ నియో. అండ్ ఇదే కాకుండా నిన్న ఒక ఫ్యూ ప్రోడక్ట్స్ రిలీజ్ చేసింది, మొన్న ఒక ఫ్యూ ప్రోడక్ట్స్ రిలీజ్ చేసింది. మొన్న గురించి వీడియో చేసా. నిన్న ప్రోడక్ట్స్ని, ఈ రోజు రిలీజ్ చేసిన ప్రోడక్ట్స్ని కవర్ చేస్తూ ఈరోజు వీడియో చేస్తున్నా. అండ్ ఈ వీడియోస్ అన్ని నేను ఆఫ్టర్ 4 years చేస్తున్నా ఛానల్లో మళ్ళీ. సో థ్యాంక్ యూ, మొన్న వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఈరోజు ఫస్ట్ ఆ మ్యాక్బుక్ నియో గురించి చూద్దాం. దీని గురించి నాకైతే చాలా థాట్సే ఉన్నాయి అండ్ మీ థాట్స్ ఏమో కూడా నేను వినాలి అనుకుంటున్నాను. సో ముందుగా మ్యాక్బుక్ నియో అయితే ఇది ఒక బడ్జెట్ వర్షన్ అనమాట. మ్యాక్బుక్ ఎయిర్ కంటే ఇంకా తక్కువ లెవెల్లో. సో మ్యాక్బుక్ ప్రోస్ ప్రొఫెషనల్స్కి, మ్యాక్బుక్ ఎయిర్ వచ్చి క్యాజువల్ యూజర్స్కి, మ్యాక్బుక్ నియో వచ్చి స్టూడెంట్స్కి లేదా ఇంకా కిడ్స్కి అనేలాగా రిలీజ్ చేశారు. సో ముందుగా దీని ఫీచర్స్ చూసామంటే ఇదైతే సేమ్ మ్యాక్బుక్ ఎయిర్ లాంటి బాడీయే, ఫుల్లీ రీసైకిల్డ్ అల్యూమినియం. అండ్ కలర్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సిల్వర్, బ్లష్, సిట్రస్ అండ్ ఇండిగో. ఈ సిట్రస్ అనేది వాళ్ళు ప్రమోషన్ కి అంతా బాగా యూస్ చేస్తున్నారు. కలర్ నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇది A18 Pro చిప్ యూస్ చేస్తుంది అనమాట. ఇదైతే iPhone 16 Pro లో ఉండే చిప్. 17 Pro లో A19 ఉంది. నేనైతే ఆ చిప్ యూస్ చేస్తారు అనుకున్నా, బట్ వీళ్ళైతే A18 Pro చిప్ యూస్ చేస్తున్నారు. బట్ ఈ A18 Pro చిప్ అయితే కూడా ఇట్స్ అ వెరీ గుడ్ చిప్. అండ్ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ లో M1 చిప్ కి ఈక్వల్ గా ఉంటుంది. మల్టీ కోర్ లో కొంచెం తగ్గుతుంది. బట్ ఈ ల్యాప్టాప్ ఒక యూజ్ కేస్ కి సింగిల్ కోర్ టాస్క్సే ఎక్కువ చేస్తారు. సో మోస్ట్లీ ల్యాప్టాప్స్లో జస్ట్ బేసిక్ ఫైల్స్ చూడడానికి ఆర్ ఏదైనా వీడియోస్ చూడడానికి ఆర్ సింపుల్ టాస్క్స్కి సింగిల్ కోర్ పర్ఫార్మెన్సే ఉండాలి. అది ఈ చిప్లో చాలా బాగుంది. అండ్ ఈ మ్యాక్బుక్ నియో స్పెసిఫికేషన్స్ చూసామంటే 2 USB-C పోర్ట్స్తో వస్తుంది అండ్ 1 హెడ్ఫోన్ జాక్. ఈ 2 పోర్ట్స్ అనేది తక్కువ అండ్ జస్ట్ USB-C పోర్ట్సే. సో మీరు కానీ ఛార్జింగ్కి యూస్ చేస్తున్నారు 1 పోర్ట్ని అంటే ఇంకా జస్ట్ 1 పోర్ట్ మిగిలి ఉంటుంది అంతే. అండ్ లిక్విడ్ రెటీనా డిస్ప్లేతో వస్తుంది, 500 nits పీక్ బ్రైట్నెస్తో. డిస్ప్లే అయితే గుడ్ అని చెప్పాలి. అండ్ ట్రాక్ ప్యాడ్ అయితే నార్మల్ ఇప్పుడున్న మ్యాక్బుక్స్లో వచ్చి ఫిజికల్ గా ప్రెస్ చేసేది ఉండదు అనమాట. జస్ట్ అది ఫీడ్బ్యాక్ ఇస్తుంది, దానివల్ల మనకు ప్రెస్ చేసిన ఫీల్ వస్తుంది. బట్ ఈ మ్యాక్బుక్ నియోలో అయితే యాక్చువల్ గా ఫిజికల్ గా ప్రెస్ చేస్తాం. ఆ ఓల్డ్ స్టైల్ ట్రాక్ ప్యాడ్ ఇచ్చారు కాస్ట్ కటింగ్ కి. అండ్ డ్యూయల్ సైడ్ ఫేసింగ్ స్పీకర్స్ ఇచ్చారు. సో ఈ స్పీకర్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ సైడ్ ఫేసింగ్ కాబట్టి ఎంత ఉంటుంది అనేది నాకు డౌట్. రియల్ గా యూస్ చేసిన తర్వాత తెలుస్తుంది. అండ్ కీబోర్డ్ అయితే బ్యాక్లిట్ కాదనమాట, అక్కడ కూడా కాస్ట్ కటింగ్ చేశారు. అండ్ బేస్ మోడల్ 256GB తో వస్తుంది స్టోరేజ్. అండ్ టచ్ ఐడి లేదు, జస్ట్ లాక్ అన్లాక్ బటన్ ఉంది. అదే మీరు నెక్స్ట్ వర్షన్ కి అప్గ్రేడ్ అయ్యారంటే అందులో 512GB SSD అండ్ టచ్ ఐడి వస్తుంది. అండ్ సింగిల్ సైజే అనమాట, 13" 15" అంతా లేదు. అండ్ ర్యామ్ అయితే 8GB యూనిఫైడ్ మెమరీ. మీరు 256GB వర్షన్ తీసుకున్నా 512GB వర్షన్ తీసుకున్నా ర్యామ్ అయితే సేమ్. అండ్ ప్రైస్ అయితే ఇండియాలో 69,900 అండ్ 512GB మోడల్ అయితే 79,900. మీరు స్టూడెంట్ డిస్కౌంట్ యూస్ చేశారు అంటే అప్పుడు బేస్ మోడల్ 59,900కి వస్తుంది. స్టూడెంట్ డిస్కౌంట్స్ అవి ఎట్లా యూస్ చేయాలి అని నేను లాంగ్ బ్యాక్ ఒక వీడియో చేశాను, అది ఇక్కడ చూడొచ్చు. అండ్ బ్యాటరీ లైఫ్ అయితే 16 hours క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. మ్యాక్బుక్ ఎయిర్ కి 18 hours అండ్ మ్యాక్బుక్ ప్రో 24 hours ఆల్ డే బ్యాటరీ. సో దీనికి 16 hours అని క్లెయిమ్ చేస్తున్నారు బికాస్ ఇది A18 Pro చిప్. ఇది బ్యాటరీ లైఫ్ కి ఎఫిషియెంట్ గా ఉంటుంది, బట్ ఇంత లెస్ పవర్ టాస్క్స్ చేస్తారు. అండ్ మీరు కనుక పవర్ఫుల్ టాస్క్ చేయాలి ఆర్ నా యూస్ కేస్కి ఇది పనికొస్తుందా అనే థాట్ వచ్చింది అంటే, ఇంకా MKBHD లాంటి అదర్ యూట్యూబర్స్ చెప్పినట్లు మీకు ఆ థాట్ ఉంది అంటే ఈ ల్యాప్టాప్ మీకు కాదు. ఇది వచ్చి జస్ట్ స్టూడెంట్స్ కోసం ఆర్ మీరు మ్యాక్ ఎకో సిస్టంలోకి రావాలి అనుకుంటున్నారు, మ్యాక్బుక్ ఎప్పుడు యూస్ చేయలేదు, అట్లాంటి వాళ్ళ కోసం ఈ మ్యాక్బుక్ నియో అనమాట. సో దీని గురించి మీ థాట్స్ ఏమి అనేది కూడా చెప్పండి కమెంట్స్ లో. నేనైతే ఈ ల్యాప్టాప్ ఎవరికి అనుకుంటున్నాను అనేది చెప్తాను. మీరు ఈ ల్యాప్టాప్ ఇది ఇండియాలో క్లిక్ అవుతుందా, అసలు ఇది ఎవరికి అనేది మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇందులో గుడ్ ఫీచర్స్ చెప్పాలి అంటే macOS ఫుల్ macOS ఇచ్చారనమాట. రూమర్స్ లో iPadOS ని ఎన్హాన్స్ చేసి ఇస్తారు, ఇట్లా అంతా ఉన్నాయి. నేను వరీ అవుతాను, బట్ ఫుల్ macOS ఇచ్చారు. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ లో మోస్ట్లీ క్రోమ్ బుక్స్ ఇస్తారనమాట స్కూల్స్ లో అంతా. అవి మోస్ట్లీ ప్లాస్టిక్ బిల్డ్. అండ్ గూగుల్ చాలా కేసెస్ లో వాటి మీద లాస్ లో ఇస్తుంది అనమాట స్కూల్స్ కి అంతా. బికాస్ కిడ్స్ ని ఇంకా యంగర్ జనరేషన్ లోనే గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, గూగుల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు. సో వాళ్ళ ఫ్యూచర్ లో ఇంకా గూగుల్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవుతారు ఆర్ వాళ్ళకి గూగుల్ ప్రొడక్ట్స్ ఈజీగా అనిపిస్తాయి అనే దానికి స్కూల్ టైం నుండి వాళ్ళకి క్రోమ్ బుక్స్ అలవాటు చేస్తారు అనమాట. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ చేసేది ఇలా, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, వర్డ్ ఇట్లాంటి ప్రొడక్ట్స్తో. ఇప్పుడు గూగుల్ బాగా చేస్తుంది. యాపిల్ కూడా నాకేమనిపిస్తుంది అంటే వాంట్స్ ఎ పీస్ ఆఫ్ దట్ కేక్. సో మాకు కూడా ఆ యంగ్ ఇంకా స్టూడెంట్స్ ఆర్ ఇంకా యంగర్ జనరేషన్ వాళ్ళు కావాలి. బికాస్ అందరికీ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది, యాపిల్ అకౌంట్ అందరికీ ఉండదు కిడ్స్కి. సో వాళ్ళకి ఒక యాపిల్ అకౌంట్ క్రియేట్ చేయాలి, యాపిల్ ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అని మోస్ట్లీ నాకు తెలిసి కొన్ని స్కూల్స్కి వాటి డిస్కౌంట్లో ఆర్ లాస్లో యాపిల్ అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇది వెస్టర్న్ కంట్రీస్లో అయితే చాలా క్లిక్ అవుతుంది. అండ్ ఈ ల్యాప్టాప్ ప్రైజెస్కి అరౌండ్ 60,000 to 70,000 ప్రైస్కి విండోస్లో చాలా పవర్ఫుల్ ల్యాప్టాప్స్ వస్తాయి.
బట్ ఇది ఆ పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్స్‌తో కంపేర్ చేయడానికి లేదనమాట. ఇది జస్ట్ మ్యాక్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రమే. మీకు బ్యాంగ్ ఫర్ బక్ మీ మనీకి వాల్యూ ల్యాప్‌టాప్ కావాలి అంటే విండోస్‌లో మీకు మంచి ల్యాప్‌టాప్స్ వస్తాయి ఈ ప్రైస్ పాయింట్‌కి. బట్ మ్యాక్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళు ఆర్ ప్రైవసీ ఫోకస్డ్ అండ్ సేఫ్ ల్యాప్‌టాప్ ఒకటి కావాలి ఆర్ కిడ్స్‌కి ఇస్తాము, మేము మానిటర్ చేస్తాము, పేరెంటల్ ఫీచర్స్ బాగుండే ల్యాప్‌టాప్ కావాలి ఆర్ జస్ట్ వీడియోస్ చూడడానికి ఆర్ బేసిక్ ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవడానికి మీకు కావాలి ఆర్ మీ కిడ్స్‌కి కొనియాలి అంటే ఈ ల్యాప్‌టాప్ బావుంటుందనమాట. లేదు మీరే జస్ట్ ఒక ఐప్యాడ్ ఆర్ కీబోర్డ్ కేస్ కొనుక్కోవాలి అండ్ యూజ్ చేయాలి అనుకుంటున్నారు అంటే అట్లాంటి వాళ్ళకి ఈ మ్యాక్‌బుక్ నియో బావుంటుంది. లేదు అంటే మిడ్ లెవెల్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ M5 చిప్‌తో రిలీజ్ చేశారనమాట. అది అరౌండ్ 1,20,000 నుండి ప్రైజెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ మ్యాక్‌బుక్ ఎయిర్ M5 ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. సో దీన్ని స్లైట్‌గా అప్‌గ్రేడ్ చేశారు. అంతే డిజైన్ అయితే సేమ్ అదే మెటల్ బాడీలో వస్తుంది. M5 చిప్ ఇచ్చారు M4 నుండి విత్ బెటర్ CPU అండ్ GPU అండ్ స్ట్రాంగర్ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అన్నారు. అండ్ సేమ్ 2 సైజెస్ ఉన్నాయి 13 ఇంచ్ అండ్ 15 ఇంచ్. 512 GB నుండి స్టార్ట్ అవుతుందన్నమాట SSD. డబుల్ చేశారు స్టోరేజ్. అండ్ ఇందులో 2 థండర్బోల్ట్ పోర్ట్స్ ఉంటాయన్నమాట. మీకు మ్యాక్‌బుక్ నియోలో థండర్బోల్ట్ పోర్ట్స్ లేవు. అండ్ ఆ యూజ్ కేస్‌కి ఆ ల్యాప్‌టాప్ వాడాలి అనుకునే వాళ్ళకి అసలు థండర్బోల్ట్ పోర్ట్స్ అవసరం లేదు. అండ్ మీకు థండర్బోల్ట్ పోర్ట్స్ కావాలి, బ్యాక్‌లిట్ కీబోర్డ్ కావాలి, ఇంకా స్లైట్‌లీ బెటర్ డిస్‌ప్లే కావాలి, అండ్ ఇంకా పవర్‌ఫుల్ చిప్ కావాలి. మేబీ అప్పుడప్పుడు వీడియో ఎడిటింగ్ ఇట్లా చేస్తారు ఆర్ పవర్‌ఫుల్ ఎక్స్‌కోడ్ రన్ చేస్తారు ఆర్ ఇంకేదైనా కోడింగ్ చేస్తారు అంటే మీరు మ్యాక్‌బుక్ ఎయిర్ M5 కన్సిడర్ చేయొచ్చనమాట. ఇది కూడా కాదు మాకు ప్రాపర్ ప్రో సెటప్ కావాలి అంటే మ్యాక్‌బుక్ ప్రో M5 అండ్ M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌తో మ్యాక్‌బుక్ ప్రో రిలీజ్ చేశారు. అది కూడా జస్ట్ స్లైట్ అప్‌గ్రేడ్సే అనమాట. M4 సిరీస్ చిప్స్ నుండి M5 సిరీస్ చిప్స్ చేశారు. అండ్ మీరు ప్రో లెవెల్ 4K ఎడిటింగ్, 3D ఎక్స్‌కోడ్ బిల్డ్స్ లేదా AI వర్క్‌లోడ్స్ చేయాలి అంటే ఈ మ్యాక్‌బుక్ ప్రోస్ బావుంటాయి. ఇందులో 14 ఇంచ్ అండ్ 16 ఇంచ్ ఉంది. అండ్ సేమ్ మినీ 120 హెర్ట్జ్ LED డిస్‌ప్లేతో వస్తుంది. అండ్ బెటర్ బ్యాటరీ ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ బంప్ ఇచ్చారు. అండ్ డిఫాల్ట్ స్టోరేజ్ 1 TBకి ఇంక్రీజ్ చేశారనమాట. స్టార్టింగే 1 TB SSD నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ కొత్త M5 మ్యాక్‌బుక్ ప్రో 14 ఇంచ్ అండ్ 16 ఇంచ్ ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ ప్రో మానిటర్స్ 2 రిలీజ్ చేశారు. అండ్ వీటి గురించి చెప్పే ముందు నేనైతే అందరికి సజెస్ట్ చేసేది ఏంటి అంటే, నేను ఇంతకుముందు యాపిల్ వాళ్ళతో కలిసి ఒక వీడియో చేశాను స్టూడెంట్ డిస్కౌంట్స్ గురించి. సో అందరూ మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టూడెంట్ ఉన్నా, కాలేజ్ ఐడి కార్డు ఇది ఉంటే మీరు స్టూడెంట్ డిస్కౌంట్స్ యూజ్ చేసి అన్ని ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్స్ ఉంటాయన్నమాట. మ్యాక్‌బుక్స్ ఎయిర్, నియో, మ్యాక్‌బుక్ ప్రోస్, ఐఫోన్ మీద ఉండదు. బట్ ఐప్యాడ్స్ అండ్ ఈ మానిటర్స్ మీద అన్నిటి మీద స్టూడెంట్స్ డిస్కౌంట్స్ ఉంటాయి. అది యూజ్ చేసుకోండి అని నేను అందరికీ సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ స్టూడియో డిస్ప్లేస్ అయితే ఇంతకుముందు ప్రో డిస్ప్లే XDR అని వచ్చింది. దాన్ని ఇన్ని ఇయర్స్ అప్డేట్ చేయలేదు. ఫైనల్లీ దాన్ని అప్డేట్ చేశారు. స్టూడియో డిస్ప్లే XDR అని. అండ్ జస్ట్ స్టూడియో డిస్ప్లే ఉండేది. దానికి స్టూడియో డిస్ప్లే 2 రిలీజ్ చేశారు. సో ఈ 2 స్పెసిఫికేషన్స్ అయితే స్టూడియో డిస్ప్లే 2 వచ్చి ఇంకా సేమ్ 27 ఇంచ్ 5K మానిటర్. బట్ ఇప్పుడు థండర్బోల్ట్ 5 ఉంది. అండ్ బెటర్ కెమెరా ఇచ్చారు సెంటర్ స్టేజ్ అండ్ డెస్క్ వ్యూతో పాటు. అండ్ బెటర్ ఆడియో ప్రాసెసింగ్ ఇంకా బెటర్ స్పీకర్స్ అన్నారు. సో నేనైతే స్టూడియో డిస్ప్లే వర్క్‌లో యూజ్ చేశాను. అద్భుతమైన డిస్ప్లే, కలర్ కాలిబ్రేషన్ గానీ, P3 కలర్ గ్యామెట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ స్టూడియో డిస్ప్లే XDR అయితే సేమ్ ఈ అన్ని ఫీచర్స్ ఉంది. అది ఇంకా బెటర్ డిస్ప్లే. అది 120 హెర్ట్జ్ ప్రో మోషన్‌తో వస్తుందన్నమాట. స్టూడియో డిస్ప్లే జస్ట్ 60 హెర్ట్జ్ అంతే. అండ్ హై HDR బ్రైట్‌నెస్ 2000 నిట్స్ వరకు ఉంది. అండ్ వీటి ప్రైజెస్ అయితే 1,89,900 అండ్ స్టూడియో డిస్ప్లే XDR అయితే 3,99,900 ఉంది. ఇదైతే ప్రాపర్ ప్రొఫెషనల్స్‌కి. ఎవరు అంటే మూవీస్ చేస్తారు. మూవీ స్టూడియో వాళ్ళకి ఆర్ వీడియో ఎడిటర్స్‌కి. నేను నార్మల్ ఒక ఐమాక్ యూజ్ చేస్తాను. 2019 ఐమాక్ రెటినా 5K డిస్ప్లే యూజ్ చేస్తాను. లేదంటే అప్పుడప్పుడు బెంక్యూ మానిటర్ చేస్తాను. ఇంత అవసరం లేదు. బట్ ఆల్మోస్ట్ దేర్ ఉండే ల్యాప్‌టాప్స్ ఆర్ ఇంకా కొన్ని బెటర్ ల్యాప్‌టాప్స్ ఉన్నాయి సామ్‌సంగ్‌లో, బెంక్యూలో. ఇంత ప్రైస్ ఉండవు అవి. సో నేను చాలా మందికి అవి సజెస్ట్ చేస్తాను. బట్ మీ యూజ్ కేస్‌కి 100% ద బెస్ట్ మానిటర్ కావాలి అంటే అప్పుడు ఈ ప్రో లెవెల్ మానిటర్స్ లాక్స్‌లో ఉన్నాయి. వీటిని కొనుక్కోవచ్చు. అండ్ ఇవన్నీ ఇప్పుడు రైట్ నౌ యాపిల్ వెబ్‌సైట్‌లో కొనుక్కోవచ్చు. అండ్ మార్చ్ 11 నుండి అవైలబుల్‌లో ఉంటాయి. సో ఇవైతే యాపిల్ నిన్న లాస్ట్ 3 డేస్ రిలీజ్ చేసిన అన్ని ప్రొడక్ట్స్ అనమాట. మొన్న ఫస్ట్ డే రిలీజ్ చేసిన ప్రొడక్ట్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. అండ్ మీకు ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు ఛానల్‌లో ఆఫ్టర్ 4 ఇయర్స్ వీడియోస్ చేస్తున్నా, బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఏం చూడాలనుకుంటున్నారు చెప్పండి. అండ్ కమెంట్స్‌లో ఈ మ్యాక్‌బుక్ నియో గురించి మీ థాట్స్ ఏమి అనేది మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి. నాకు తెలుసుకోవాలి అని ఉంది. నేను దాన్ని రివ్యూ చేద్దామా అనుకుంటున్నాను. సో మీ కమెంట్స్ బట్టి నేను అది డిసైడ్ చేసుకుంటాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.